ప్రైజ్ ద లార్డ్. మనతో నిబంధన ఏం ఇంత ఇస్తాను, ఇంత బహుమానం అని మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇక్కడ ఈ చివరి దినాల్లో, చివరి క్షణాల్లో సేవకొచ్చిన మనకి కిరీటాలు ఇయన్నీ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు మనం. ఎందుకంటే ముందు నుండి మ్యూట్ చేయండి. ముందు నుండి పరిచర్యకొచ్చిన వాళ్ళకందరికీ అవన్నీ. పని పాట లేకుండా తిరుగుతున్న మనకి దేవుడు చివరి క్షణంలో పిలిచాడనమాట. అయ్యో పాపం పోన్లే అనుకోని. రైట్, దేవునికి స్తోత్రం. సో, ఈ చివరి దినాల్లో దేవుని పిలుపు ఎలాంటిది అంటే, ఇంకొక 20 సంవత్సరాలు, 25, 30 సంవత్సరాలు పరిచర్య చేయడానికి కాదు. ఈ చివరి క్షణాల్లో చేయాల్సిన అర్జెంట్ పనులు కొన్నుంటాయి. పిలుపు, పరిచర్య అంటే చాలా మందికి ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు నన్నడిగిన సిస్టర్ వయసెంతో నాకు తెలీదు. పెద్దావిడే అనుకుంటున్నాను. పెళ్ళైంది, పిల్లలున్నారు. మీకు 40 ఏళ్ళకి పిలుపొచ్చింది అనంటే, ఖచ్చితంగా ఇంకో 20 సంవత్సరాలు పరిచర్య చేయాలి కావచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేయకండి. టైం లేదంట. బైబిల్‌లో తక్కువ కాల వ్యవధి పరిచర్య చేస్తున్న వాళ్ళు ఎవరు? చెప్పగలరా మీరు? ఎవరు గుర్తొస్తున్నారు మీకు? మోషే ఆఫ్‌కోర్స్ 40 సంవత్సరాలు చేశాడు. 40 సంవత్సరాలు నేర్చుకున్నాడు. 40 సంవత్సరాలు చేశాడు. శిష్యులు, అపోస్తలులు 3 సంవత్సరాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు 30, 40 సంవత్సరాలు కూడా చేశారు, పరిచర్య చేశారు. మీకు గుర్తొస్తే ఏలియా దగ్గర స్టార్ట్ చేద్దాం. ఏలియా 3 సంవత్సరాలే పరిచర్య చేశాడు. వయసు పైబడినోడు ఏలియా. పెద్దాయనే. ఏలియా అంతకుముందు ఏం పరిచర్య చేశాడో రాయబడలేదు. ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పెరిగాడు? తన యవ్వన ప్రాయం ఎక్కడ నేర్చుకున్నాడు? అసలు పరిచర్య ఎక్కడ నేర్చుకున్నాడు? దేవునితో కనెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలాంటి సాక్ష్యం, జీవిత సాక్ష్యం మనకి లేదు. అలా గాల్లో వచ్చేసాడు స్పాట్‌లో. ఆహాబ్ దగ్గర కనబడతాడు. గడగడలాడిస్తాడు. అగ్ని దిగొచ్చేస్తది. ఈ ఈ ఇశ్రాయేలుని దేవుని తట్టు తిప్పుతాడు. బయలు ప్రవక్తలను చంపేస్తాడు. అంతే, ప్రభు నన్ను తీసుకెళ్ళిపో అంటాడు. ఎళ్ళిపోతాడు. 3 ½ ఇయర్స్. మరి ఆ తర్వాత లేదు. మరి ఎలీషా కొన్నాళ్ళు పరిచర్య చేశాడు. అలాగ వద్దాం. బాప్తిస్మిచ్చి యోహాను. ఎన్నాళ్ళు పరిచర్య చేసాడు అనిపిస్తుంది? 6 నెలలే. ఎన్నాళ్ళు నేర్చుకున్నాడు పరిచర్య? తల్లి గర్భంలో పుట్టిన దగ్గర నుంచి అరణ్యంలోనే, అడవిలోనే పెరిగాడు 30 సంవత్సరాలు. యేసు ప్రభువుకి బాప్తిస్మిచ్చి యోహానుకి 6 నెలలే తేడా ఇంచుమించు. 30 సంవత్సరాల ట్రైనింగ్‌లో 6 నెలలు పరిచర్య చేశాడు. అంతే, షార్ట్ పీరియడే. 6 నెలల్లో అతను చేసిన పరిచర్య ఎంత తారస్థాయి. మరి సౌలు గారి తర్వాత మనం బాప్తిస్మిచ్చి యోహాను గురించి కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. పరిచర్య అనగానే చాలా మందికి పెద్ద సంఘం మైండ్‌లో ఏం పెట్టుకుంటున్నారంటే, పెద్ద సంఘం ఉంటది. అక్కడ పాస్టరమ్మని అవుతాము. ల్యాండ్ ఒకటి కొనాలి. చర్చ్ కట్టాలి. ఆ! ఏం లేదని ఓ 200, 300 మంది విశ్వాసులుండాలి. చాలా దూరం ఆలోచిస్తున్నారు. అదేనా పరిచర్య? ఇంక వేరే పరిచర్యలు లేవా? పరిచర్య అంటే సంఘ కాపరియే పరిచర్య అనేది ఫిక్స్ అయిపోయింది చాలా మంది మైండ్‌లో. పరిచర్యలు రకరకాలున్నాయి. పరిచర్యలు అనేకములు. సంఘం ఒక్కటే. భాషలు అనేకములు. వరములు అనేకములు. పరిశుద్ధాత్మ ఒక్కడే. అవయవములు అనేకమైనవి. శరీరం ఒక్కటే అంటాడు పౌలు. అయన్నీ ఎందుకు చెప్పాడు? పరిచర్యల గురించి కాదా? సరే, ఇక షార్ట్ టర్మ్ మినిస్ట్రీ. స్టెఫెన్ ఎన్ని ప్రసంగాలు చేశాడు? స్టెఫెన్ ఒక్కటే ప్రసంగం చేసి చచ్చిపోయాడండి. తల్లి గర్భము నుంచి దేవుడు రూపించిన ఏ పరిచర్య కోసం రూపించుకొని ఉంటాడు చెప్పండి? ఏ పరిచర్య కోసం అంతవరకు బ్రతికున్నాడు?
స్టెఫెన్‌తో పాటు ఇంకా మిగిలిన 6గురిని నియమించింది దేనికి, అభిషేకించింది దేనికోసం జనరల్‌గా అపోస్తులు. ఎందుకు నియమించారంటే, సంఘములో జనం ఎక్కువయ్యారు, పేదోళ్ళు ఎక్కువయ్యారు, విధవరాళ్ళు ఎక్కువయ్యారు, పిల్లలు ఎక్కువైపోయారు, అనాథలు ఎక్కువైపోయారు. మరి సంఘం బాధ్యత ఏంటి అంటే, మరి వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి పేదోళ్ళకి. వాళ్ళ ఇంటికెళ్ళి వండుకోలేరో, తినలేరో, మొత్తం మీద చాలామంది ఇంక అనామకులుగా, అనాథలుగా ఉన్నారు. ఇంటికెళ్తే ప్రమాదం ఉందో ఏంటో తెలీదు గాబట్టి, సంఘంతో పాటు ఉండిపోయారు. ఎక్కడెక్కడ అలా ఉండిపోయారు. వాళ్ళకి భోజనాలు పెట్టాలి. అపోస్తులు ప్రేమతో పెడుతుండేవాళ్ళు గానీ, మధ్యలో గొడవొచ్చింది. మాకు తక్కువ పెట్టారు, వాళ్ళకి ఎక్కువ పెట్టారని గొడవొచ్చేసరికి, చిన్న చూపు చూస్తున్నారని విధవరాలు కంప్లెయింట్ చేసేసరికి, ఈ బాధపడిపోయి అపోస్తులేమన్నారంటే, మేమిక ఇదే పని జేసుకొనుంటాం. భోజనాల దగ్గర గొడవలు పడేంత పరిస్థితేనా మాది, అలా కాదు. ఈ పని చేయటానికి మేము కొంతమంది మంచి ఆత్మీయులను ఎన్నుకుంటామని ఒక గ్రూప్‌ని ఎన్నుకొని వాళ్ళ మీద చేతులుంచి మీరు ఇది చూసుకోండి వీళ్ళందరినీ వీళ్ళ ఒక ఫ్యామిలీని ఎలా చూసుకోవాలో మంచి చెడులు అయి చూసుకోవడానికి పెట్టారు వాళ్ళని. అపోస్తలున్నారు మేము వాక్య పరిచర్య యందును ప్రార్థన యందు ఉంటాము. మా పరిచర్య అదే, మా పిలుపు అదే. మధ్యలో ఏదో చేసుకోవచ్చులే తప్పేం కాదు గానీ వీటికి ఇవే లక్ష్యం గాదు మాది. పేదలను ఆదరించాలి, ఆర్ఫనేజ్ పెట్టాలి, విధవరాల ఆశ్రమంలో పెట్టాలి. ఇదొక్కటే నా పరిచర్య. ల్యాండ్ కొనాలి, రూమ్స్ కట్టాలి. మా పిలుపు వేరు, మా పరిచర్య వేరు. మధ్యలో ఫ్రీ అయితే ఇది చేసుకుందాం అంటే, ఇదే గొడవ అయిపోతుంది రాత్రి పగలు అన్నం భోజనాలు పెట్టే దగ్గర అయిపోతుంది మాకు. అలా కాదు ఈ పని చేసుకోవడానికి వేరే వాళ్ళని పెడతాను. ఆ గ్రూప్‌లోని వాడు స్టెఫెన్. ఆ పనికి దేవుడు స్టెఫెన్‌ని పిలుచుకున్నాడా అంటే కాదు. ఆ గ్రూప్‌లో చేరిన తర్వాత ఒక్క అవకాశం స్టెఫెన్‌కి దొరికింది. అతని ప్రసంగం వింటే ధర్మశాస్త్ర విషయంలో ఎంత జ్ఞానం ఉందో అర్థమవుతుంది అసల. ఇంచుమించు పౌలుతో సమానం అనుకోవచ్చు మనం. పౌలు ఎక్కడ ఏ గ్రూప్‌లో ట్రైనింగ్ అయ్యేవాడో ధర్మశాస్త్ర విషయంలో, అదే గ్రూప్‌కి చెందిన చంటి పిల్లోళ్ళు మంచి యంగ్ యవనస్తుడు కావచ్చు స్టెఫెన్ అసల. అనుకుంటున్నాను నేను. అలాంటిది పౌలు గారి పాత బైబిల్ కాలేజ్ టీమ్‌లోని వాడు స్టెఫెన్ ముందు రక్షణ పొందాడు. అపోస్తలుతో చేరాడు. నిజంగా పౌలు గారు ఎలా ఉచ్చరించి వాడేవాడో పదాల్ని, ధర్మశాస్త్ర పదాల్ని అలాగే వాడాడు స్టెఫెన్ అసల. అండ్ ఆఫ్ కోర్స్ స్టెఫెన్ గారి ప్రసంగానికి మరి జనాలు మారారా అంటే లేదు మళ్ళీ. చాలా కోపమైపోయి, చాలా భయంకర రియాక్షన్ అయిపోయి గొడవైపోయింది ఆ రోజు. వచ్చి కొట్టడానికి బయలుదేరిపోయారు. రాళ్ళిచ్చుకొని కొట్టడం చంపేశారు కూడా. నేనంటాను ప్రతిసారి స్టెఫెన్ ప్రసంగానికి జనాలు మారలేదు. కానీ జనాలకు ఒక ఐడియా వచ్చింది. ఒక మ్యాటర్‌ని తెలియజేసాడు. ప్రతిసారి మనం ప్రసంగానికి మారిపోతారనుకోనకండి. ఒక ఒక మాట తెలియజేయాలి. బైబిల్‌లో మా ప్రభు ఒక మాట అంటాడు. సకల జనులకు సాక్షార్థమై రాజ్య సువార్త ప్రకటింపబడును అంటాడు. ఒక సువార్తేమో సాక్ష్యార్థమై, ఒక సువార్తేమో రక్షణార్థమై. సువార్తలు రకాలున్నాయి. రక్షణ సువార్తేమో రక్షణ కొరకు. రాజ్య సువార్తేమో సాక్ష్యం కొరకు అంటాడు. అలాగ కొన్ని ప్రసంగాలు, కొన్ని చోట్ల సువార్త కొందరు రక్షణ పొందడానికైతే, ఇంకో చోట జనాలు మారని చోట సాక్ష్యం కొరకు. మారని చోట సాక్ష్యం అంటే వాళ్ళు చచ్చి నరకానికెళ్ళినప్పుడు, "అయ్యో! మాకు తెలీదండి" అని అన్నారనుకోండి వాళ్ళు. అప్పుడు దేవుడు చెప్తాడు, "మీకు సువార్త ప్రకటించబడింది. మీరు నమ్మలేదు. ఇదిగో సాక్ష్యం" అని చూపిస్తాడు. ఏ సేవకుడొచ్చి సాక్ష్యం అక్కడ సువార్త చేసాడో మరి. అలా తీర్పు సమయంలో వాళ్ళకు అన్యాయంగా శిక్ష విధించబడిందని వాళ్ళు వాదించకుండా ఉండాలంటే సాక్ష్యం చూపిస్తాడు దేవుడు. అలాగా ఈ సువార్త అందని వాళ్ళకి ఎలాగా తీర్పు తీరుస్తాడు అంటే మనస్సాక్షి. అది కూడా సాక్షియే. కొందరు మనస్సాక్షిని బట్టి తీర్పు పొందుతారు. కొందరు సువార్తను బట్టి తీర్పు పొందుతారు. ఇంకా కొందరు మనలాంటోళ్ళం సువార్త విని రక్షణ పొందాం కాబట్టి ఇక తీర్పు లేదు. దేవుని స్తోత్రం. చూడు పాయింట్ ఏంటి? స్టెఫెను సువార్త జనాల్ని మార్చలేదు గానీ,
నేనంటాను పౌలుని మార్చింది. ఆ తర్వాత 7 అధ్యాయం కదా అపోస్తుల కార్యం, స్టెఫెన్ స్టోరీ అంతా, స్టెఫెన్ ప్రసంగం అంతా. 8 అధ్యాయం దగ్గరకొచ్చేటప్పటికి పౌలు వెళ్లి క్రైస్తవుల్ని చంపడానికి బయలుదేరతాడక్కడ. జరుగుతుంటది. 9 అధ్యాయంకొచ్చేటప్పటికి పౌలుకి రక్షణొచ్చేస్తది.